నమస్కారం అండి. నేను పిడుగురాల పిఎస్సి రూరల్ పిఎస్సి పిడుగురాల డాక్టర్ గారినండి. నా పేరు డాక్టర్ కే ప్రభావతి. మనం ఇప్పుడు వింటర్ సీజన్లో ఉంటున్నాం కాబట్టి చలికాలంలో ఈ వింటర్ సీజన్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం వింటర్లో ఇప్పుడు బాగా మంచు పడుతూ ఉంటుంది కాబట్టి ఈ కాలంలో మనం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. హౌసెస్ని మనం చలి ఇంట్లోకి ఎక్కువ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఉన్ని దుస్తువులు ఊలు వస్త్రాలు వేసుకోవాలండి. బయటకు వచ్చేటప్పుడు కూడా మనం ఫుల్గా బాడీని కవర్ చేసుకుంటూ గాలి అనేది మనకి చెవుల గుండా కానీ వెళ్ళకుండా చూసుకుంటూ ఉంటే మనం ఈ సీజన్లో మనం కొంచెం కోల్డ్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాము. అదేవిధంగా మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండాలండి. 2-3 గ్లాసెస్ గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉంటే మనకి ఏదైనా కఫం వచ్చినట్టుగా ఉన్నా కానీ దాన్ని క్లియర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా మనం లిక్విడ్స్ ఈ కాలంలో చలికాలంలో పిల్లలకి పెద్దవాళ్ళు కూడా కొంచెం లిక్విడ్స్ తగ్గిస్తూ ఉంటారు. మనం ఏ సీజన్ అయినా కానీ మనం లిక్విడ్స్ ఒకే విధంగా తీసుకోవాలి. లిక్విడ్స్ అవి తీసుకోవడం వల్ల మనం టయానికి కూడా తినడం వల్ల కూడా మనకి ఎటువంటి ఇలా కోల్డ్ అనేది రాకుండా ఉంటుంది. నిద్ర కూడా మంచిగా ఉండాలండి. మనం నిద్రపోయేటప్పుడు కూడా మనం చక్కగా దానికి క్లైమేట్ తగ్గట్టుగా మనం బెడ్షీట్స్ యూజ్ చేసుకొని దానివల్ల మంచి నిద్ర ఉండటం వల్ల కూడా మనం చలికాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు. అదేవిధంగా ఏదైనా చలికాలంలో సీజనల్గా ఏమన్నా ఎక్కువగా మనం కోల్డ్కి సఫర్ అవుతూ ఉంటాం, కాఫ్ వస్తూ ఉంటుంది కాబట్టి మనం దానిని కూడా ఎమ్మటే టాబ్లెట్స్ వేసుకొని దాన్ని క్యూర్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా కాఫ్ కూడా కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా కాఫ్ వస్తూ ఉంటుంది. అది మన లంగ్స్కి సంబంధించిందని ఎక్కువగా యాంటీబయాటిక్స్ అవి వాడుతూ ఉంటారు. వాటిని కూడా మనం కొంచెం తగ్గించుకోవాలి. అది గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ వల్ల వచ్చే కాఫ్ అయితే మనం దాన్ని డైట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం భోజనం చేసిన తర్వాత ఫ్రూట్స్ మన భోజనంలో ఉండేటట్టు చూసుకోండి. గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటే కూడా మనకి కాఫ్ అలాంటివి రాకుండా ఉంటాయి. కాబట్టి అందరూ మంచి డైట్ ప్లాన్ చేసుకుంటూ వాటరు ఫ్రూట్స్ ఇవన్నీ కూడా సకాలంలో తీసుకుంటూ ఉంటే ఈ చలికాలంలో మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.